ప్రతిరోజు మీ అందరికీ రెండు స్పెషల్ రెసిపీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. నిర్మలా గారు వచ్చారండి కర్మాన్ ఘాట్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. నిర్మలా గారు, వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. మీరు ఏం చేస్తూ ఉంటారండి? టైలరింగ్ చేస్తాను. ఓకే, ఇంటి పని అంతే. అంతేనా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? షోరూమ్ లో వర్క్ చేస్తాను. పిల్లలు ఎంతమంది? పాప బాబు. ఓకే. ఏం చదువుకుంటున్నారండి ఇద్దరు? బాబు సెకండ్ ఇయర్ బీటెక్, పాప ఫస్ట్ ఇయర్ బీటెక్. ఓకే అండి. ఇప్పుడు మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? స్వీట్ పూరి. స్వీట్ పూరి మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పండి. రవ్వ, చక్కెర, ఇలాచి, మైదా. ఏమేమి పదార్థాలు కావాలో చెప్పేస్తారు స్వీట్ పూరికి. మనం తయారీ మొదలు పెడదామా? చెప్పండి, ఎలా తయారు చేసుకోవాలి స్వీట్ పూరి? రవ్వ వేసుకోవాలి ఫస్ట్. బౌల్. ఇది డీప్ ఫ్రై ఐటమ్ కదండి. సో మనం ఏం చేద్దామంటే ముందుగానే ఆయిల్ కడాయిలో ఆల్రెడీ ఉంది. సో మనం స్టవ్ వెలిగించేద్దాము. ఇది ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పూరి రెడీ చేసేసుకుందాం. ఇది రవ్వ, ఓకే, చక్కెర, వాటర్. ఓకే. సో మీ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం స్వీట్ పూరి అంటే? అంటే పిల్లలు మేము బాగానే తింటాం, మా ఆయన అందరం. దీంట్లో నీళ్ళు వేయాలండి? నీళ్ళు కొంచెం పెరుగులాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఇది ఉడికిద్దాం. ఉడికిద్దాం. కలుపుతూ ఉండాలి. ఓకే. మొత్తం దగ్గరికి పడ్డ దగ్గర కలపాలి. ఎంతసేపు పడుతుంది మేడం? ఒక 5 నిమిషాలు. 5-10 నిమిషాల వరకు. సో మీ ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి మీరు? ఏం లే అమ్మ, టైలరింగ్ చేస్తుంటా. సో ఏమేం చేస్తారు? టైలరింగ్ అంటే అన్ని స్టిచ్చింగ్ అన్ని ఏం లేదమ్మా, బ్లౌజులు, పికో, ఫాల్స్ చేస్తాను. ఓకే, ఓకే, నైస్. ఇంటి పని. అవునా? ఓకే. అది అయ్యేలోపు మైదా తడుపుకుందాం. ఓకే. కొంచెం ఆయిల్ వేయాలి. ఇది కలిపి పెట్టుకుందాము. అంతలోపు అది ఉడికి. అది ఉడికినాక దగ్గరకు అవుతుంది. ఇట్లా దగ్గరికి అయినాక కొంచెం ఇలాచి పౌడర్ వేసుకో. ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది అయిపోయింది. ఇది అయ్యింది. ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? మైదా పిండి కలుపుకోవాలి. ఇట్లా ఓకే, పూరి పిండి లాగా వేసుకోవాలి. అవునులేండి. ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటారా మేడం మీరు? చూస్తుంటాం. ఎప్పుడో ఒకసారి, ఎక్కువ ఏం చూడమమ్మా. అవునా? ఎవరు మీ ఫేవరెట్ హీరో చూసిన సినిమాల్లో? వెంకటేష్. వెంకటేష్ ఇష్టమా? ఓకే. ఏ సినిమా ఇష్టం మీకు బాగా అయింది? పవిత్ర బంధం ఇష్టం. పవిత్ర బంధం. ఓకే. ఇట్లా రౌండ్గా వేసుకోవాలి ముద్దల్లాగా. మైదా పిండి ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక స్వీటు ఓకే ఇట్లా ముద్దలు చేసుకోవాలి. చేసుకొని ఇలా పెట్టేసేయాలి. స్వీట్ ఇంట్లో పెట్టి ఇట్లా రౌండ్గా వేయాలి.
మళ్ళీ ఇట్లా రౌండ్గా అనాలి. అందులో వేసుకోవాలి. ఓకే, వేసేయండి. ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఇంత ఇంకొంచెం కావాలి. ఇంకొంచెం కావాలి కదా, బ్రౌన్, కొంచెం బ్రౌన్ గా. సో ఇలా పూరీలన్నీ కాల్చేసుకోవాలి కదా. అన్ని కాల్చేసుకోవాలి. స్వీట్ పూరి మనం తయారు చేసుకునే విధానం ఇదే. సో మంచిగా చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. గోల్డెన్. సో ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని స్వీట్ పూరి కూడా తయారు చేసుకొని చూద్దాం. బ్రౌన్ కలర్ వచ్చేసింది. రెడీ అయిపోయింది అమ్మ, ఇక తీసేసుకుందాం. ఓకే అండి, సో 2 స్వీట్ పూరీలు రెడీ. రెడీ అయింది. స్వీట్ పూరి రెడీ అయ్యింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదండి, స్వీట్ పూరి రెడీ అయిపోయింది. సో నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఈ లోపు తయారీ విధానాన్ని చూసేయండి. స్వీట్ పూరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: రవ్వ, చక్కెర, యాలకులు, మైదా. స్వీట్ పూరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రవ్వ, పంచదార, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని పాన్ పెట్టుకొని అందులో కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం వేసి కాసేపు ఉడికించుకొని అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసి కలిపి చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని రవ్వ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని చపాతీలా చేసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
అంతే స్వీట్ పూరి రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి స్వీట్ పూరి. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. సో ఇంత మంచి స్వీట్ పరిచయం చేసిన తర్వాత నెక్స్ట్ మీరు పరిచయం చేయబోతున్న ఐటమ్ ఏంటి? తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఓకే అండి, సర్వపిండి అందరి ఫేవరెట్ సర్వపిండి తెలంగాణ స్పెషల్. సో సర్వపిండి తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి మనం చూద్దాం. బియ్యం పిండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, ఉల్లిపాయలు, కొంచెం కారము, శనగపప్పు, పల్లీలు. ఓకే అండి, సో మనం స్టార్ట్ చేద్దామా తయారు చేయడం? చెప్పండి ఎలా తయారు చేయాలి. బౌల్ తీసుకో. ఓకే, బియ్యం పిండి వేయాలి, కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం, నువ్వులు కొన్ని కొన్ని, పల్లీలు కొన్ని, శనగపప్పు, ఉల్లిపాయలు చాలా, జీలకర్ర, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసినా కానీ మళ్ళీ కొంచెం కలర్ కోసానికి కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు ఇందులోనే వేసిన, పచ్చిమిర్చి మళ్ళీ అవసరం లేదు, ఇక అవసరం లేదు. వాటర్ తీసుకుని ఓకే, వాటర్ తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. వారంలో ఎన్నిసార్లు చేస్తుంటారండి సర్వపిండి ఇంట్లో? మేము వారం అని ఏం లేదమ్మా, ఇప్పుడు ఇట్లా వర్షాలు అట్లా వచ్చుతాయి కదా, చల్లదనం ఉన్నప్పుడు వేడిగా వేసుకుంటాం. అట్లా వారం అని ఏం లేదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. యాక్చువల్గా తెలంగాణ మొత్తం అంటే అందరికి చాలా ఫేవరెట్ ఇది. మేము చిన్నప్పటి నుంచి కూడా అలా తిన్నాం బాగానే. సర్వపిండి అన్ని ఐటమ్ ఒక్కొక్కటి చేసుకొని, ఇది మా అమ్మ వేడివేడిగా చాలా బాగుంటుంది. చలికి ఎట్లా ఉంటది కదా, వేడివేడిగా బాగుంటది. మనం ఈలోపు ఏం చేద్దాం అంటే స్టవ్ అలా వెలిగించి పెడతాను సిమ్ లో. ఆయిల్ వేయాలి పెనం మీద. మీకు తెలంగాణ వంటకాల్లో ఇంకా మీకు ఇష్టమైన వంటకాలు ఏంటి? ఏమేమి చేస్తూ ఉంటారు ఇంట్లో? ఇలాంటివి ఇంట్లో అన్ని చేస్తామమ్మా. తెలంగాణ బేసన్ పూరి ఇట్లా చాలా చేస్తాం. కారపప్పలు, మురుకులు ఇవన్నీ చేస్తాం, చాలా చేస్తాం. ఇట్లా చేసుకోవాలమ్మా. ముద్ద పిండి మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇలా వేసుకోవాలి ముద్ద. కొద్దిగా తీసుకోవాలి పిండి. మీ ఇంట్లో అందరికి ఇష్టమా సర్వపిండి అంటే? అందరికి ఇష్టం. మీ పిల్లలకి, మీ వారికి? పిల్లలకు, మాకు అందరికి ఇష్టం. చేయమంటారు ఎప్పుడో ఇట్లా వర్షాలు పడ్డప్పుడు అట్లా చేయమంటే ఇట్లా ఒత్తుకోవాలి దీన్ని. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ చాలా పడుతుంది.
హోల్స్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి హోల్స్ లో. ఓకే, పైన ఇది పెట్టేసి సర్వపిండి తయారు చేసుకునే విధానం ఇదే అండి, చూసారు కదా. సో ఇది మనం 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత డిష్ అవుట్ చేసిన తర్వాత చూద్దాం. రెడీ అయింది మేడం. ఓకే, తీసి ఓకే, సర్వింగ్ చేసుకోవాలి. సర్వపిండి అయిపోయింది, పెరుగులో పెట్టుకొని తింటే బాగుంటుంది. ఓకే, టేస్ట్ చూడండి. ఓకే అండి, తప్పకుండా. చూస్తున్నారు కదండి, సర్వపిండి రెడీ అయిపోయింది. సో పెరుగుతో కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సర్వపిండి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, ఉల్లిపాయలు, కారం, శనగపప్పు, పల్లీలు. సర్వపిండి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, కారం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా చేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి 2 వైపులా బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సర్వపిండి రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి సర్వపిండి. చాలా బాగుందండి. ఎనీ టైం సర్వపిండి ఇట్స్ క్లాసిక్. చాలా చాలా బాగుంది. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగుంది. అందుకే మా రారండో ఈ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. సో మీకు ఎలా అనిపించింది నిర్మలా గారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత? చాలా బాగుందమ్మా, కానీ ఫస్ట్ టైం రావడము కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా. ఏం పర్లేదండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. టేక్ కేర్ నిర్మలా గారు. బాయ్ బాయ్. ఇవాళ నిర్మలా గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదా, ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడీ. బాయ్.